నెక్స్ట్.js ట్యుటోరియల్స్లో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ రౌటింగ్. ఈ రౌటింగ్ అనేది నెక్స్ట్.jsలో ఒక ఇన్బిల్ట్ ఫీచర్. అదే మనం రియాక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు అప్లికేషన్కి రౌటింగ్ డిఫైన్ చేయాలంటే రియాక్ట్ రౌటర్ డామ్ అనే ఒక ఎక్స్టర్నల్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. అదే నెక్స్ట్.jsలో అయితే ఈ యాప్ ఫోల్డర్ లోపల మనం ఏ పేరుతో అయితే ఫోల్డర్ క్రియేట్ చేస్తామో ఆ పేరుతోనే, అంటే ఫోల్డర్ పేరుతోనే మనకి పేజ్కి రౌటింగ్ అనేది డిఫైన్ అయిపోతుంది. అయితే ఈ రౌటింగ్ ఫీచర్లో కరెంట్ వర్జన్, అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ 14 వర్జన్లో ఉన్నాం. ఈ 14 వర్జన్కి ప్రీవియస్ వర్జన్స్కి ఈ రౌటింగ్ డిఫైన్ చేయడంలో చిన్న చేంజెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ముందుగా మనం కరెంట్ వర్జన్లో రౌటింగ్ డిఫైన్ చేసి ఈ కరెంట్ వర్జన్లో రౌటింగ్కి ప్రీవియస్ వర్జన్లో ఉన్న రౌటింగ్కి మధ్య ఉన్న తేడాను కూడా ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్లో రౌటింగ్ డిఫైన్ చేయడానికి ఈ యాప్ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి సండే అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఈ సండే పేరుతో రౌట్ డిఫైన్ అవ్వాలి అంటే ఈ సండే ఫోల్డర్ లోపల పేజ్ అనే పేరుతో ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలి. దీనికి JS కానీ JSX ఎక్స్టెన్షన్ ఇస్తే ఈ ఫైల్ లోపల మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ ఈ సండే అనే ఎండ్ పాయింట్ హిట్ చేసినప్పుడు, అంటే ఈ సండే అనే పేరుతో రౌట్ అనేది డిఫైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను RFC హిట్ చేసి, ఈ లైన్ అవసరం లేదు తీసేసి, ఈ పేజ్ ఫైల్ లోపల ఒక H1 ట్యాగ్ తీసుకొని ఇక్కడ సండే ఈజ్ హాలిడే అని ఒక టెక్స్ట్ రాసి సేవ్ చేశారు. ఇప్పుడు చూడండి, మన అప్లికేషన్ అనేది మనకి లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. ఓకే, లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ 3000 హిట్ చేస్తే మనం హోమ్ పేజ్లోకి వస్తాం. అయితే ఇక్కడ మనం రౌట్ డిఫైన్ చేసింది సండే అనే పేరుతో, కాబట్టి ఇక్కడ 3000 తర్వాత స్లాష్ ఇచ్చి సండే అని నేను ఒక ఎండ్ పాయింట్ ఇస్తే ఇప్పుడు ఈ సండే లోపల, అంటే ఇక్కడ చూడండి, ఈ సండే ఫోల్డర్ లోపల పేజ్ అనే ఫైల్లో మనం కంటెంట్ అనేది రాసాం. ఈ పేజ్ అనే పేరుతో మాత్రమే ఉంటేనే ఈ కంటెంట్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది ఈ రౌట్కి, ఈ సండే అనే రౌట్కి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ యాప్ ఫోల్డర్ లోపల నేను మండే అని ఇంకొక ఫోల్డర్ తీసుకున్నాను. ఈ ఫోల్డర్ లోపల కూడా మళ్ళీ సేమ్ పేజ్ పేరుతోనే ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ ఇప్పుడు మండే అనే రౌట్ హిట్ చేసినప్పుడు ఈ పేజ్లో ఉన్న కంటెంట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మండే ఈజ్ వర్కింగ్ డే అని రాసి సేవ్ చేశారు. ఇప్పుడు అవుట్పుట్లో చూడండి, మనకి సండే పేరుతో ఈ కంటెంట్ డిస్ప్లే అయింది కదా. ఈ సండే ప్లేస్లో నేను మండే హిట్ చేస్తే ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా మనం మండే రౌట్ ఏదైతే డిఫైన్ చేసామో, అంటే మండే అనే ఫోల్డర్ లోపల ఈ పేజ్ అనే ఫైల్లో ఈ కంటెంట్ ఏదైతే మనం రాసామో అది ఇక్కడ మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది. సో సండే అండ్ మండే ఈ రెండు పేర్లతో మనం రౌట్స్ అనేవి డిఫైన్ చేసాం ఇలా. సో కరెంట్ వర్జన్లో మనం రౌట్ డిఫైన్ చేసేటప్పుడు ఈ యాప్ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోపల page.jsx పేరుతో మనం క్రియేట్ చేసిన ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్కి ఈ రౌట్ కింద డిఫైన్ అవుతుంది. అయితే ఓల్డర్ వర్షన్స్లో మనం ఎగ్జాంపుల్ కింద చూపించడానికి నేను ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ లోపల Next.js 12 ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు 3001లో ఈ ఓల్డర్ వర్షన్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి లోకల్ హోస్ట్ 3001 హిట్ చేస్తే ఇది ప్రీవియస్ వర్జన్స్ తాలూకా UI. ఈ ఓల్డర్ వర్జన్స్లో మనం రౌట్ డిఫైన్ చేసేటప్పుడు ఈ పేజెస్ అనే ఫోల్డర్ లోపల డిఫైన్ చేసేవాళ్ళం. అంటే ఈ పేజెస్ ఫోల్డర్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టూడెంట్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి JSX ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి ఇది JSX ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి వస్తున్న అవుట్పుట్ డైరెక్ట్గా ఈ స్టూడెంట్ రౌట్ కింద డిఫైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ తీసుకొని స్టూడెంట్ నేమ్ ఈజ్ ఆకాష్ అని ఒక పేరు రాసి సేవ్ చేశాను ఇలా. ఇప్పుడు చూడండి, అవుట్పుట్లో
డైరెక్ట్గా 3001 తర్వాత స్లాష్ ఇచ్చి స్టూడెంట్ అని నేను ఎండ్ పాయింట్ డిఫైన్ చేస్తే అంటే ఇదే రౌట్ అవుతుంది. అప్పుడు ఈ స్టూడెంట్ అనే రౌట్కి ఈ అవుట్పుట్ అనేది ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. అయితే ఓల్డర్ వర్షన్స్కి మన కరెంట్ వర్షన్స్కి ఉన్న తేడా ఇదే. ఓల్డర్ వర్షన్స్లో డైరెక్ట్గా ఈ పేజెస్ అనే ఫోల్డర్ లోపల ఈ ఫైల్ పేరు క్రియేట్ చేస్తే సరిపోతుంది, ఆ పేరుతోనే రౌట్ డిఫైన్ అయిపోయేది. కానీ కరెంట్ వర్షన్లో మాత్రం మనం ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోపల ఈ పేజ్ అనే పేరుతో మాత్రమే ఫైల్ క్రియేట్ చేయాలి, అప్పుడు మాత్రమే రౌట్ డిఫైన్ అవుతుంది.